హాయ్ ఐఎమ్ సతీష్, వెల్కమ్ టు టాప్ 9 ఇవాల్టి టాప్ 9 ఎంటర్టైన్మెంట్ న్యూస్ అంటే ఇప్పుడు చూసేద్దాం. ఇప్పటికీ డ్రాగన్ షూటింగ్ జెట్ స్పీడ్లో జరుగుతోంది. దాదాపు 40% షూటింగ్ కంప్లీట్ అయింది. కానీ ఇప్పటికీ డ్రాగన్ సినిమాలో ఎన్టీఆర్ను ఢీ కొట్టేది ఎవరనే విషయంలో మాత్రం ఫ్యాన్స్కు క్లారిటీ లేకుండా పోయింది. నిన్న మొన్నటి వరకు మలయాళ హీరో టొవినో థామస్ ఎన్టీఆర్ సినిమాలో విలన్ అని అనుకున్నారు. ఆయన మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేస్తున్న ఫోటోను వైరల్ చేశారు. కానీ డేట్స్ కారణంగా డ్రాగన్ సినిమాలో నటించడం లేదని రీసెంట్గా టొవినో థామస్ స్వయంగా మీడియాతో చెప్పడంతో మళ్ళీ డ్రాగన్ సినిమాలో విలన్ ఎవరా అనే సస్పెన్స్ తెర మీదకి వచ్చింది. ఎన్టీఆర్ని ఢీ కొట్టే మరో విలన్ ఎవరా అనే క్యూరియాసిటీ మళ్ళీ అలాగే కంటిన్యూ అవుతాం. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కొడుకు అల్లు అయాన్కు సోషల్ మీడియా వేదికగా బర్త్డే విషెస్ చెప్పారు. కొడుకంటే అమితంగా ప్రేమాభిమానాలు చూపించే బన్నీ తన బర్త్డే విషెస్లో అల్లు అయాన్ను మై లవ్ ఆఫ్ లైఫ్ అంటూ ఎమోషనల్ అయ్యారు. నా చిన్ని బాబు ఇలాంటి పుట్టినరోజులు మరిన్ని జరుపుకోవాలని కోరుకున్నారు. అంతేకాదు అల్లు అయాన్తో తాను దిగిన ఓ క్యూట్ ఫోటోను కూడా షేర్ చేశారు బన్నీ. ఇక ఇది చూసిన బన్నీ ఫ్యాన్స్ అల్లు అయాన్కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తున్నారు. వీరిద్దరి ఫోటోను నెట్టింట్లో వైరల్ చేస్తున్నారు. పెళ్ళైన నెలకే ముగ్గురమయ్యాం అంటూ రష్మిక మందన చేసిన పోస్ట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పొద్దుతిడుగు పువ్వును రష్మిక తన క్లోజ్ ఫ్రెండ్గా భావిస్తాం. దానికోసం ఇన్స్టాగ్రామ్లో ప్రత్యేకంగా ఓ అకౌంట్ను రన్ చేస్తున్నారు. ఆ వరల్డ్లోకి విజయ్ దేవరకొండను ఆహ్వానిస్తూ రష్మిక ఈ పోస్ట్ పెట్టారు. గతేడాది సెప్టెంబర్లో శర్వానంద్ విడాకుల గురించి కొన్ని వదంతులు వచ్చాయి. శర్వా అతడి భార్య రక్షిత విడివిడిగా ఉంటున్నారని, కూతురు కొన్ని రోజులు తండ్రి దగ్గర మరికొన్ని రోజులు తల్లి దగ్గర ఉంటుందని టాక్ వచ్చింది. అలాంటిదేం లేదని శర్వా టీం అప్పుడు క్లారిటీ ఇచ్చింది. దీంతో అంతా సైలెంట్ అయిపోయారు. కానీ శర్వా సోషల్ మీడియాలో తన పెళ్లి ఫోటోలు, ఫ్యామిలీ ఫోటోలను ఆ మధ్య డిలీట్ చేశాడు. దీంతో గతంలో వినిపించిన రూమర్స్ నిజమేనా అని ఇప్పుడు మళ్ళీ నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. శర్వా ఇన్స్టాలో ప్రస్తుతం సినిమాల పోస్టర్స్, వ్యక్తిగత ఫోటోలు తప్పితే తన భార్య, కూతురు, కుటుంబం సంబంధించిన ఫోటోలు ఎక్కడా లేకపోవడంతోనే విడాకుల విషయం మరోసారి తెరపైకి వచ్చి నెట్టింట వైరల్ అవుతాం. మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనుంది. ఆల్రెడీ వీరి కాంబినేషన్లో వాల్తేరు వీరయ్య విడుదలై విజయాన్ని సొంతం చేసుకుంది. లేటెస్ట్ సినిమాను ఈ నెల 11న పూజా కార్యక్రమాలతో ప్రారంభించనున్నారు వీరు. ఈ నెల 20 నుంచి రెగ్యులర్ షూట్ ప్లాన్ చేస్తున్నారు. మెగాస్టార్ ఇమేజ్కి తగ్గట్టుగానే పవర్ఫుల్ స్క్రిప్ట్తో రూపొందనుంది ఈ మూవీ. నిర్మాతగా వరుస సినిమాలు చేస్తున్న నిహారిక యాక్టింగ్ కెరీర్ను కంటిన్యూ చేయడంపై క్లారిటీ ఇచ్చారు. ప్రజెంట్ ప్రొడక్షన్ వర్క్లో బిజీగా ఉన్నానని, నటిగాను కంటిన్యూ అవుతా అన్నారు. ఆమె నిర్మించిన రాకాస రిలీజ్ అయింది. వరుణ్ తేజ్ హీరోగా బరీ సినిమాను కూడా ఇటీవలే ప్రారంభించారు నిహారిక. బిమలో బరాయ్ ఈయన దురంధర్ సినిమాలో బలోచ్ యునైటెడ్ ఫోర్స్ లీడర్ శ్రీరాణి బలోచ్ పాత్రలో నటించారు. సీరియస్ అండ్ ఇంటెన్స్ పర్ఫార్మెన్స్తో ఆడియన్స్ను అలరించారు. తాజాగా ఈయనే ఓ క్రేజీ జాక్ పాట్ కొట్టినట్టు తెలుస్తోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో తెరకెక్కబోయే డ్రాగన్ సినిమాలో బిమల్ కీ రోల్ చేస్తున్నట్టుగా ఇప్పుడు ఇన్సైడ్ టాక్. టాలీవుడ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ త్వరలోనే బ్యాచిలర్ లైఫ్కు గుడ్ బై చెప్పబోతున్నారు. తన ఫ్రెండ్ అండ్ లవర్ కావ్యారెడ్డితో శ్రీనివాస్ 7 అడుగులు వేయబోతున్నారు. గత నెలలోనే అత్యంత సన్నిహితుల మధ్య నిశ్చయ తాంబూలాల వేడుకతో వీరి వివాహ ప్రయాణం అధికారికంగా మొదలైంది. ఇక ఇప్పుడు ఏప్రిల్ 5న వీరిరువురు కుటుంబ సభ్యుల మధ్య నిశ్చితార్థం చేసుకోనున్నారు. ఒక విశాలమైన ఫామ్ హౌస్లో ఈ వేడుకను ప్లాన్ చేశారట. ఆ తర్వాత సినిమా స్టైల్ పెళ్లి కంటే భిన్నంగా ఆధ్యాత్మికత ఉట్టిపడేలా తిరుమల వేదికగా ఏప్రిల్ 29న ఈ జంట పెళ్లి చేసుకోనున్నారు. మాజీ ఇండియన్ క్రికెటర్ సౌరవ్ గంగూలీ బయోపిక్ షూటింగ్ ప్రారంభమైంది. ఈ సినిమాలో రాజ్ కుమార్ రావు గంగూలీ పాత్రలో నటిస్తున్నారు. ఈ మూవీకి దాదా ది సౌరవ్ గంగూలీ స్టోరీ అనే టైటిల్ను ఫిక్స్ చేశారు. లవ్ ఫిలిమ్స్ బ్యానర్లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు విక్రమాదిత్య మోత్వానే దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పుడు సినిమాల్లోనూ ఏఐని విరివిరిగా వాడుతున్నారు. అంది వచ్చిన కొత్త టెక్నాలజీని ఉపయోగించుకొని పని భారాన్ని తగ్గించుకోవడం, సమయాన్ని ఆదా చేయడం, ప్రొడక్షన్ కాస్ట్ను కంట్రోల్ చేయడం వంటివి చేస్తున్నారు. అయితే ఇంకొంతమంది మాత్రం ఏఐ సాంకేతికతను ఉపయోగించి ఏకంగా పూర్తి సినిమానే తెరకెక్కిస్తున్నారు. ఇప్పుడు టాలీవుడ్లో కూడా ఇలాంటి ప్రయత్నమే జరుగుతోంది. ఏఐ టెక్నాలజీతో తొలి తెలుగు ఫీచర్ ఫిల్మ్గా అంబాస్ రివెంజ్ సినిమాను తెరకెక్కిస్తున్నారు డైరెక్టర్ జయవర్ధన్ మాడి. మహాభారతంలోని శక్తివంతమైన పాత్ర అంబా కథను ఆధారంగా తీసుకొని ఏఐ టెక్నాలజీతో వినూత్నంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు ఈయన. తాజాగా హనుమాన్ జయంతి సందర్భంగా రిలీజ్ అయిన ఈ మూవీ టైటిల్ పోస్టర్ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయిన మలయాళ డైరెక్టర్ రంజిత్ బాలకృష్ణన్కు కేరళ ఫిల్మ్ ఫెడరేషన్ షాక్ ఇచ్చింది.
తక్షణమే ఆయన్ను ఫిలిం ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ కేరళ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టుగా ప్రకటించింది. ఈ నిర్ణయాన్ని ఫిలిం ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి బి ఉన్నికృష్ణన్ వెల్లడించారు. ఈ కేసులో అంతర్గత విచారణ పూర్తి చేసే వరకు ఈ సస్పెన్షన్ కొనసాగుతుందని ఆయన తెలిపారు. తమ సభ్యులపై లైంగిక ఆరోపణలు వచ్చిన కేసుల్లో ఫెడరేషన్ ఒక ప్రామాణిక విధానాన్ని అనుసరిస్తుందని ఉన్నికృష్ణన్ తెలిపారు. ఇక కొచ్చిలోని ఒక సినిమా షూటింగ్ ప్రదేశంలో తనపై క్యారవాన్ లోపల లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఒక యువనటి పోలీసులకు ఫిర్యాదు చేసింది. జనవరి 30న షూటింగ్ సెట్లో తనపై లైంగిక దాడికి ప్రయత్నించాడని ఆ నటి ఆరోపించింది. దీంతో ఆయన్ను కొచ్చి పోలీసులు అరెస్ట్ చేశారు. కొన్ని రోజుల క్రితం నటి ఫిర్యాదు చేయగా ఎర్నాకుళం మహిళా పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. డైరెక్టర్ రంజిత్ను మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధించారు. అతను ప్రస్తుతం ఎర్నాకుళం సబ్ జైల్లో ఉన్నారు. బండ్ల గణేష్ ఇంట్లో ఇప్పుడు పెళ్లి బాజాలు మోగుతున్నాయి. ఆయన గారాల పట్టి జనని త్వరలోనే ఒక ఇంటి కోడలుగా వెళ్లనున్నారు. ఈ మేరకు బండ్ల గణేష్ సోషల్ మీడియా వేదికగా తన సంతోషాన్ని అభిమానులతో పంచుకున్నారు. తన కూతురి పసుపు కుంకుమ కార్యక్రమం నిర్వహించామంటూ ఆయన ఓ వీడియోను కూడా షేర్ చేశారు. ఆ వీడియోలో బండ్ల కూతురు జనని ఎంతో కలకల్లాడుతూ కనిపిస్తోంది. కుటుంబ సభ్యులు ఆత్మీయుల మధ్య ఈ వేడుక అత్యంత వైభవంగా జరుగుతున్నట్లు వీడియో చూస్తుంటే తెలుస్తోంది. ఇక తన కుమార్తె జీవితంలో కొత్త అధ్యాయం మొదలవుతున్న తరుణంలో తనకు కాబోయే అల్లుడు సూర్యతేజ్ చిలుకూరును బండ్ల గణేష్ అందరికీ పరిచయం చేశారు. తన అల్లుడు కూతురు కలిసి దిగిన ఫోటోలను కూడా ఆ వీడియోలో జతపరిచారు బండ్ల గణేష్.